మన చిరంజీవి గారి ఫ్రెండ్ ఒక ఆయన ఉండారు, ఆయన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే డాడీ మూవీకి మీరు వెళ్ళక ముందు ఎన్ని పాటలు రాసుకున్నారు సుమారు? దగ్గర దగ్గర సండే రాసుకునే వాళ్ళం కదా, దగ్గర దగ్గర ఓ 70-80 పాటలు రాశాను అప్పటికే. 80 పాటలు అవి వినిపిస్తూ ఉండేవాళ్ళం. దానిలో ది బెస్ట్ బాగా మంచి సాంగ్స్ అనుకునే డెమోలాగా ఆ వినిపించినయే కొన్ని ఫైల్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. ఆడ డాడీ కూడా అట్లా కలుస్తాం. అట్లా అరవింద్ గారిని కలుద్దాం, ఆయన గీతాడ్స్ అధినేత కదా, చిరంజీవి గారు ఉండారు. అసలు వాళ్ళని చూస్తేనే నాకు అయోమయంగా ఫైల్ తీసుకుని అక్కడికి వెళ్తుంటే బౌన్సర్ ఇట్లా నెడతాం. ఈ ఫస్ట్ గేటు ఇట్లుండేది రైట్ సైడ్లోనే మెయిన్ రోడ్లో. ఆయన దాటుకుని వెళ్ళాలంటేనే కష్టం. ఆయనకి ఎత్తగొట్ట దండం పెట్టి వెళ్ళాం లోనకి. వెళ్ళిన తర్వాత 7 ఎకర్స్లో అరవింద్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు బ్రేక్ ఇచ్చారు. వాళ్ళని కలుద్దామని నేను వెళ్తుంటే బౌన్సర్స్ వచ్చి నెట్టేశారు. ఇట్లా మిమ్మల్ని నెట్టేశారు. ఫైల్ ఒకటి ఉంది, ఇట్లా నెట్టంగానే ఆ ఫైలు నేనేందంటే ఆయన బాగా గట్టిగా మనల్ని ఇట్లా తోస్తేనే మంచిది బాగుంటుందిలే అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లయినా సింపతితో పంపిస్తారేమో. అట్లా నిజంగా నెట్టాడు. నెట్టే వరకు వెనక గనేట్ ఉంది, గనేట్ తగిలి నిజంగా పడ్డా నేను. ఈ పడినప్పుడు అప్పుడు ఫైలు అట్ట స్పాంజిలాగా ఉంటుంది ఫైలు, లోనంతా అట్ట సౌండ్ వస్తుంది. ఆ ఫైలు పడంగానే పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ అనగానే చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, నాగబాబు గారు వీళ్ళంతా ఇట్లా తిరిగి చూశారు. ఏంటి సౌండ్ అని. ఇట్లా తిరిగి చూసే వరకు నేను పడ్డా. లేపండి, అరవింద్ గారు వచ్చి లేపండి పాపం ఆయన పడ్డాడు లేపండి అంటే, ఆ బౌన్సర్ ఎవరైతే నన్ను నెట్టాడో ఆయనే నన్ను గట్టిగా ఇట్లా పెట్టి గుచ్చుతూ, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడ ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతానని కోపంతో పైకిలే అని ఇట్లా నన్ను బలవంతంగా ఇట్లా ఆయన బలం పట్టుకొని లేపితే నాకు ఇదంతా గిచ్చినట్టు అవుతుంది. ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అంటున్నాడు. సార్ని కలవాలి నేను 5 అని అంటే అరవింద్ గారు మనమేమో వాళ్ళని కలవాలని, వాళ్ళని కలిస్తే వీళ్ళు ఎడదిడతారు అని బౌన్సర్స్ భయం. అప్పుడు అరవింద్ గారు నేను సార్ని కలవాలని వదలతలేదు అంటే, ఇప్పుడు అరవింద్ గారు వచ్చి ఆగు ఏంటి బాబు ఏంటి చెప్పాను. సార్ ఏం లేదు, చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఒక 4 పాటలు రాసుకున్నాను సార్, అది మీకు వినిపిస్తే నాకు అదే భాగ్యం సార్. ఇక నాకు సినిమా పాట తీసుకోపోయినా పర్లేదు, మిమ్మల్ని కలుస్తామే నాకు భాగ్యం అండ్ వరకు ఆయన కూల్ అయిపోయి ఆగవయ్యా నువ్వు పో అని మిమ్మల్ని వెళ్ళిపోమన్నారా? బౌన్సర్ ఇక నువ్వు రా అని చిరంజీవి గారితో. ఆయన రైటరు ఒక 3 పాటలు 4 పాటలు వినిపిస్తాడంట సార్, మీరేమన్నా వినే ఓపిక ఉందా అన్నారు చిరంజీవి గారు. అట్ట ఇక ఆయన చిరంజీవి గారు ఓకే అన్నారు. నాగబాబు గారు ఈ రూమ్ ఖాళీ ఉందా అన్నాడు. ప్రొడక్షన్ నాగరాజు గారు ఉన్నారు అప్పుడు. మోహన్ గారు అని చిరంజీవి గారి దగ్గర మోహన్ గారు మేనేజర్, మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఆయన మోహన్ గారు పిలిచి ఈ రూమ్ ఖాళీ ఉందా అంటే ఖాళీ ఉంది సార్ రండి అని. 7 ఎకర్స్లో ఇక అది అంతా క్లీన్ చేపించేసి ఒక 4 చైర్లు వేశారు. చిరంజీవి గారు, అరవింద్ గారు, నాగరాజు గారు, నాగబాబు గారు, అల్లు అరవింద్ గారు ఫ్రెండ్ ఒక ఆయన నాగరాజు గారు, ఆయన మెయిన్. వాళ్ళందరూ 4-5 కూర్చున్నారు. ఇంకో చైర్ ఉంది. నేను నిలబడి సార్ వినిపిస్తావా అన్నాడు. నువ్వు కూర్చో అన్నారు చిరంజీవి గారు. లేదు సార్ నేను నిలబడతా, కూర్చో అన్నారు. గట్టిగానే వరకు ఇక కూర్చున్నా. ఆయన కూర్చునే వరకు ఆయన కళ్ళు ఇట్లా స్ట్రైట్గా నాకు భయం వేస్తుంది. ఈ భయం వచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేయాలి, భయం లేదు ఏం లేదు అనుకుని కళ్ళు మూసుకున్నా అంతే. నాకు పల్లవులన్నా గుర్తే కదా. ఆ టేబుల్ ఉంది, కొడతావా అన్నాడు నాగబాబు గారు, అరవింద్ గారు. ఇట్లా అవును సార్ కొట్ట అంటే ఆ టేబుల్ కొంచెం ముందు. ఇక సిగ్గు చీమంతా నీ చెంప చేమంతా అని ఆ వర్డ్స్ అట్లా పాడుకుంటూ 4 అనేది ఒక 8 పళ్ళలు పాడేశారు. ఎక్కడ స్టాప్ లేదు, ఎక్కడ గ్యాప్ లేదు. 4 అన్నది 8 సాలు అన్నారు ఇక అని. చాలా థ్యాంక్స్ సార్ మీరు పాటలు ఏంటో అంటే, అప్పుడు అరవింద్ గారు ఈయన నంబర్ తీసుకోండి అని అప్పుడు మోహన్ గారికి చెప్పారు. కంట్లో పడ్డారు ఇంకా. ఈయన నంబర్ తీసుకోండి మనకి యూజ్ అవుతాడని చూద్దాం, ఒక పాట ఉంది ఏమన్నా చేద్దాం
ఓకే. ఆయన రాయగలిగితే చూద్దామని అప్పుడు నంబర్ తీసుకున్నాను. అట్లా చిరంజీవి గారు ఇట్లా పోతూ పోతూ నన్ను భుజం మీద ఇట్లా అన్నారు. అప్పుడే నాకు ఇక ఓ ఏనుగు ఏనుగు 1000 ఏనుగుల బలం వచ్చేసింది. అట్లా అది సాఫీగా సాక్కుంటూ తర్వాత ఆ నంబర్ తీసుకున్న నా నంబర్ తీసుకున్న తర్వాత నా సెల్ ఎరెక్సన్ అని సోనీ ఎరెక్సన్ అని పెద్ద సెల్, ఇంత సెల్ అప్పుడు 1200 కొన్నాం ఆ సెల్. ఓకే. ఆ సెల్ ఒకటి అది ఎక్కడో పడిపోతే పనిచేయదు, పడిపోయింది. అప్పుడు అరవింద్ గారు నంబర్ తీసుకో మోహన్ గారు, ఆ మోహన్ గారు ఫోన్ చేస్తే నా ఫోన్ పనిచేస్తుంది. అట్లా 1 వీక్. ఆయన ఎవరు కొత్త ఆయన వచ్చాడు, ఒక 4 పాటలు వినిపించాడు వెళ్ళిపోయాడు. ఆయన కొత్త ఆయన వచ్చాడు, ఆయన పిలవండి అంటే మోహన్ గారు ట్రై చేస్తున్నారు, ఇంకొక ఆయన వేరే వాళ్ళు ట్రై చేస్తున్నారు, నా ఫోన్ కలవట్లేదు. అప్పుడు డ్రైవరు ఎవరో కొత్త ఆయన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 అని ఇచ్చాడు. అంటే ఆ డ్రైవరు దేవుడు అనమాట. ఆ డ్రైవర్ ఏమన్నాడంటే, సార్ నేను ఉండేది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ఇబ్రాహిం నగర్లోనే నేను కూడా ఉండేది, ఆయన కూడా ఇబ్రాహిం నగర్ అని ఉంది అడ్రస్, నేను ట్రై చేస్తాను సార్ అని. ఆయన దేవుళ్ళలాగా వచ్చాడు. నిజమేనండి, అసలు అవకాశం అనేది మనదే అయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా అది నేను నమ్మాను. ఆ కాన్ఫిడెంట్ ఎక్కడ దాన్ని డౌన్ చేసుకోలేదు. ఎన్ని ఆటంకాలు, నా ఫోన్ పనిచేసినప్పుడే కట్టు, అంతే కదా. తర్వాత మళ్ళీ ఆ డ్రైవర్ లేకపోతే కూడా కట్టు, ఆ డ్రైవర్ వేరే అడ్రస్లో ఉండా కట్టు. ఆ డ్రైవరు నాకు వచ్చి శ్రీనివాస్ అంటే, నేను అప్పుడు పాటల రచయితను కాదు కదా, నాకు బస్సులు ఎవరు తెలియదు కదా, నేను ఎయిర్ ఫ్రెషనర్ సేల్ చేస్తాను, సెంటు అంటే సెంటు ఎయిర్ ఫ్రెషనర్, సెంటు సీన్ అనేవాళ్ళు. సెంటు సీన్ ఉండరు కానీ గ్యాస్ సీన్ ఉండడు, సెంటు సీన్ ఉండడు, పాల సీన్ ఉండడు, మెకానిక్ సీన్ ఉండడు, ఇంకొక డీలర్ సీన్ ఉండడు, ఈ సీన్లు ఉండరు కానీ రచయిత సీన్ ఎవరు అని అంటున్నారు అందరూ. కాదండి, ఆయన పాటలు వినిపించాడు మొన్న గీతా ఆర్ట్స్కి అని లాస్ట్లో అంతా ఎతుక్కుంటూ నా ఇంటికి లాస్ట్లో డెడ్ ఎండ్ అక్కడికి వచ్చి ఆయన అక్కడ అడిగి వెళ్ళాడు అతను డ్రైవరు. నేనేమో ఇంట్లో ఉన్నాను, మా ఇంటి ఓనర్ శంకర్ అని ఒక అతను పిల్లోడు గీతా ఆర్ట్స్లో పాటలు వినిపించాడండి ఒక ఆయన శ్రీనివాస్ అని. ఇక్కడ ఎవరు ఉంటారంట శ్రీనివాస్, ఆయన ఉండారా అంటే, ఇక్కడ ఎవరు పాటలు రాసి వాళ్ళు లేరు అన్నాడు. అతను తెలియదు కదా. అంటే ఇక తర్వాత ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ శంకరు, నేను బయటకు వచ్చాను, ఎవరు శంకర్ ఏంటి అంటే, ఎవరు అంకుల్ మీరేమన్నా గీతా ఆర్ట్స్లో పాటలు రాయరు కదా, మీరు గీతా ఆర్ట్స్లో ఎవరో పాటలు వినిపించారంట అల్లు అరవింద్ గారికి. ఆయన శంకర్ నేనే వినిపించాను, ఎవరు వచ్చారు అంటే, ఇప్పుడే వెళ్తున్నాడు అంకుల్. నేను గేట్ తీసి ఇట్లా వచ్చే వరకు వెళ్ళిపోయాడు అక్కడ దాకా. పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ అంటే, ఆయన రెడ్డి గారు అంటే, అన్న మీరా, అది మీరు ఎవరు గీతా ఆర్ట్స్కి వినిపించారంట కదా పాట, అరవింద్ గారు 1 వీక్ 10 డేస్ నుండి చెప్తున్నారు మాకు, నేను ఇదే బస్సులో ఉంటానని నేను అందరిని అడుగుతుంటే సెంటు సీన్ అంటున్నారంట, ఉండారు కానీ ఎవరు లేరు అంటున్నాడు. అంటే లేదు నేను వినిపించాను.